చరిత్రలో ఎంతో మంది ద్రోహులున్నారు, కాని ఒక వ్యక్తి పేరు వింటేనే నమ్మకద్రోహం గుర్తొస్తుంది. 3.5 సంవత్సరాలు సృష్టికర్తతో కలిసి నడిచాడు. ఆయనతోనే తిన్నాడు, ఆయన అద్భుతాలను కళ్లారా చూశాడు. కాని కేవలం 30 వెండి నాణేల కోసం తన గురువునే శిలువ మరణానికి అప్పగించాడు. ఆ వ్యక్తే ఇస్కరియోతు యూదా. అసలు యూదా దేవుని కుమారుణ్ణి ఎందుకు వెన్నుపోటు పొడిచాడు? ఒక నమ్మకమైన శిష్యుడు ద్రోహిగా ఎలా మారాడు? ప్రేమను చూపించే ఒక ముద్దును మరణ శాసనంగా ఎలా మార్చాడు? దానికి సంబంధించిన బైబిల్ ఆధారాలను, ఆనాటి చారిత్రక నేపథ్యాన్ని ఈ వీడియోలో లోతుగా పరిశీలిద్దాం. యేసుప్రభువు రాత్రి అంతా ప్రార్థన చేసి తన 12 మంది శిష్యులను ఎంచుకున్నాడు. శిష్యులలో దాదాపు అందరూ గలిలయ ప్రాంతపు జాలరులు. కాని యూదా మాత్రం దక్షిణ ప్రాంతమైన యూదయకు చెందిన కేరియోత్ పట్టణం వాడు. శిష్యుల బృందంలో ఆయనది ప్రత్యేకమైన స్థానం. మత్తయి 10:1-4 ప్రకారం మిగిలిన 11 మందితో పాటే యూదాకు కూడా సమానమైన అధికారాన్ని, రోగాలను స్వస్థపరిచే శక్తిని యేసుప్రభువు ఇచ్చాడు. యేసుప్రభువు అతన్ని ఎంతగా నమ్మాడంటే శిష్యులందరి ఆర్థిక బాధ్యతలను చూసే కోశాధికారిగా, ట్రెజరర్ గా నియమించాడు. ఆ డబ్బు సంచి ఎప్పుడూ యూదా దగ్గరే ఉండేది. యూదా పతనం ఒక్క రాత్రిలో జరగలేదు. అది అతని హృదయంలో మెల్లగా మొదలైన ఒక రహస్య పాపం. బయటికి భక్తిగా కనిపిస్తున్నా లోపల దురాశ అనే మృగం అతన్ని తినేస్తోంది. బేథనియలో మరియా అనే స్త్రీ అత్యంత విలువైన అత్తరును యేసయ్య పాదాలపై పోసినప్పుడు యూదా ముసుగు తొలగిపోయింది. దీన్ని అమ్మి పేదలకు ఇవ్వొచ్చు కదా అని ఒక గొప్ప ధర్మపరుడిలా మాట్లాడాడు. కాని అతని అసలు ఉద్దేశం పేదలమీద ప్రేమ కాదు. ఆ అత్తరు అమ్మిన డబ్బు తన చేతికి రాలేదన్న ఆవేదన. ఎందుకంటే ఆయన ఒక దొంగ అని యోహాను 12:4-6 స్పష్టంగా చెబుతోంది. 100 ఏళ్ల క్రితమే కీర్తనకారుడు ఈ భయంకరమైన సన్నివేశాన్ని ప్రవచించాడు. నా ఇష్టసఖుడు, నేను నమ్మినవాడు, నా భోజనము చేసినవాడు నా మీద తన మడిమ ఎత్తెను అని కీర్తనలు 41:9 చెబుతోంది. దేవుని చెంత ఉంటూనే సాతానుకు తన హృదయంలో చోటివ్వగం ఎంత ప్రమాదకరమో యూదా జీవితం ఒక హెచ్చరిక. ఒక మనిషి పడిపోవడానికి కారణం అతను పట్టుకున్న ఆ డబ్బు సంచి మీద ఉన్న ప్రేమవే. చీకటి ముసురుకుంటున్న సమయం. యూదా మనసులో ఎన్నో రోజుల నుండి రగులుతున్న ఆలోచనలు, పరిస్థితులను తన చేతుల్లోకి తీసుకోవాలనే ఒక విధమైన తొందరపాటు ఒక కొలిక్కి వచ్చాయి. చివరకు ఆ భయంకరమైన క్షణం రానే వచ్చింది. బైబిల్ స్పష్టంగా చెబుతున్నట్లు అప్పుడు సాతాను 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు అనబడిన యూదాలో ప్రవేశించెను. లూకా 22:3-4 అప్పటివరకు యేసుతోపాటే నడిచి అద్భుతాలు చూసిన యూదా ఎప్పుడైతే తన హృదయంలో సాతానుకు చోటు ఇచ్చాడో అతని ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. నేరుగా ప్రధాన యాజకులు, అధికారుల దగ్గరకు వెళ్లి, నేను యేసును మీకు అప్పగిస్తాను, మీరేమిస్తారు అని ఒక చీకటి ఒప్పందానికి తెరతీశాడు. యూదా మాటలు విన్న ప్రధాన యాజకులు ఎంతో సంతోషించారు. దేవుని కుమారుడిని శత్రువులకు అప్పగించడానికి వారు యూదాకు కట్టిన వెల కేవలం 30 వెండి నాణేలు. ఆ కాలంలో ఈ 30 వెండి నాణేలు అనేది చిన్న మొత్తం కాదు. కాని అది ఒక మనిషి ప్రాణానికి, సరిగ్గా చెప్పాలంటే ఒక బానిసకు కట్టే వెల. సృష్టికర్తను ఒక బానిస ఖరీదుకు అమ్మివేయడానికి యూదా తన ఆవేశంలో అంగీకరించాడు. ఆ క్షణం నుండి యేసును జనసమూహం లేని సమయంలో వారికి ఎలా అప్పగించాలా అని అతను అదను కోసం ఎదురుచూడటం మొదలుపెట్టాడు. అయితే చరిత్రపుటల్లో జరిగిన ఈ ఘోరమైన నమ్మకద్రోహం అకస్మాత్తుగా జరిగిపోయినది కాదు. ఈ 30 వెండి నాణేల వెనుక 100 సంవత్సరాల క్రితమే దేవుని వాక్యంలో చెప్పబడిన ఒక ఆశ్చర్యకరమైన కాని విషాదకరమైన ప్రవచనం ఉంది. జకరియా ప్రవక్త ఎంతో కాలం క్రితమే అప్పుడు వారు నా కూలికై 30 వెండి నాణములను తూచి ఇచ్చిరి అని స్పష్టంగా ప్రవచించాడు. పాత నిబంధన చట్టమైన నిర్గమకాండము 21:32 వెళ్లి చూస్తే, ఒక బానిసను ఎద్దు పొడిచి చంపితే ఆ బానిస యజమానికి చెల్లించాల్సిన పరిహారం సరిగ్గా 30 వెండి నాణేలు. దేవుని వాక్యం ముందే ఈ సంఘటనను ఎంత ఖచ్చితంగా తెలిపిందో, యూదా చేసిన ఆ ఒక్క తప్పు ద్వారా
దేవుని ప్రణాళిక ఎలా నెరవేరిందో ఈ ఆధారాలు మనకు స్పష్టంగా చూపుతున్నాయి. ఆ చీకటి రాత్రి మేడగదిలో చివరి భోజనం జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు తనను అప్పగించేది ఎవరో బయటపెట్టే క్షణం అది. యేసు ప్రభువు ఒక మర్మమైన మాటన్నాడు. నేనొక ముక్క ముంచి ఎవనికిస్తానో వాడే. యేసు ప్రభువు ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను కుమారుడైన యూదా ఇస్కరియోతుకు అందించాడు. లేఖనం చెబుతోంది, వాడా ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. అప్పటికే యూదా మనసులో ద్రోహం చెయ్యాలనే ఆలోచన ఉంది. కాని ఆ రొట్టె ముక్కను పుచ్చుకున్న క్షణం అతని హృదయంలో ఉన్న వెలుగు పూర్తిగా ఆరిపోయి సాతాను అతన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు యేసుప్రభువు, నీవు చేయుచున్నది త్వరగా చెయ్యుము అని గంభీరంగా చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అక్కడ కూర్చున్న మిగిలిన శిష్యులకు అది ఎందుకు చెప్పాడో అర్థం కాలేదు. యూదా వద్ద డబ్బు సంచి ఉండేది గనుక పండుగకు కావలసినవి కొనమని లేదా బీదలకు ఏదైనా ఇవ్వమని యేసుప్రభు చెప్పి ఉంటాడని వారు భావించారు. ఇక్కడ యూదా యొక్క రెండవ ముఖం బయటపడుతోంది. యేసుప్రభువు ఇచ్చిన ఆ ముక్కను తీసుకోగానే యూదా మౌనంగా బయటకు వెళ్ళిపోయాడు. యోహాను సువార్తికుడు ఒక చిన్న కాని అత్యంత శక్తివంతమైన వాక్యం రాశాడు. యోహాను 13:30లో, అప్పుడు రాత్రివేళ. ఇది కేవలం సమయం గురించి చెప్పే మాట కాదు. లోకరక్షకుడిని వదిలివెళ్లిన యూదా ఆత్మలో ఆవరించిన అంధకారాన్ని సూచిస్తోంది. దీనిని యోహాను 3:19లో చూడవచ్చు. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెనుగాని తమ క్రియలు చెడ్డైవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. యూదా బయటకు వెళ్లిన వెంటనే గదిలో ఒక దైవికమైన మార్పు వచ్చింది. ద్రోహం జరగబోతోందని తెలిసినా యేసుప్రభువు భయపడలేదు. బదులుగా ఆయన ఇలా అన్నాడు, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడియున్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడియున్నాడు. ప్రపంచం దృష్టిలో సిలువ అనేది అవమానం, కాని యేసుప్రభువు దృష్టిలో అది మహిమ. ఎందుకంటే ఆ మరణం ద్వారానే సాతాను ఓడిపోతాడు, మానవాళికి రక్షణ లభిస్తుంది. దేవుడు తన కుమారుని ద్వారా మహిమపరచబడినట్లే తండ్రి అయిన దేవుడు కూడా కుమారుణ్ణి మహిమపరుస్తాడు. దీనిని ఫిలిప్పీయులకు 2:8-11లో చూడవచ్చు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్నవారిలోగాని, భూమిమీదున్నవారిలోగాని, భూమి క్రింద ఉన్నవారిలోగాని ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. యూదా దేవునికి దూరమై చీకటి వైపు అడుగులు వేయగా, దానికి భిన్నంగా యేసుప్రభువు తానే తండ్రి యొద్దకు చేర్చే మార్గము, సత్యము మరియు జీవము అని ప్రకటించాడు. తనను అప్పగించి ద్రోహం చేసిన యూదాను సైతం క్షమించే అత్యున్నతమైన ప్రేమను యేసుప్రభువు తన కొత్త ఆజ్ఞ ద్వారా లోకానికి చాటి చెప్పాడు. యూదావలే మనుషులు నమ్మకద్రోహం చేసి వదిలివెళ్లినా దేవుడు సహాయకుడైన పరిశుద్ధాత్మను పంపి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని యేసుప్రభువు శిష్యులను చూచి స్పష్టం చేశాడు. యూదా మేడగది నుండి నేరుగా ప్రధాన యాజకుల వద్దకు వెళ్లాడు. అంతకు ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం యేసుప్రభువును పట్టుకోవడానికి ఒక పెద్ద సైన్యాన్ని, రోమా బంటులను వెంటబెట్టుకుని గెత్సెమనే తోటలోకి ప్రవేశించాడు. తోటలో ప్రార్థనలో ఉన్న యేసుప్రభువును గుర్తుపట్టడానికి యూదా ఒక సంకేతాన్ని ఇచ్చాడు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయనను పట్టుకోండి. సామెతలు 27:6ని గమనిస్తే, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ప్రేమకు చిహ్నంగా ఉండాల్సిన ముద్దును యూదా మరణానికి ఆయుధంగా వాడాడు. అతను యేసుప్రభువు దగ్గరకు వెళ్లి, రబ్బీ, వందనము అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు యేసుప్రభువన్న మాట అతని గుండెల్లో తూటాలా తగిలి ఉంటుంది. యూదా, ముద్దుతో మనుష్యకుమారుణ్ణి అప్పగిస్తున్నావా? యేసుప్రభువును విచారణ చేసి ఆయనకు మరణశిక్ష విధించడం చూసినప్పుడు యూదా మనస్సులో ఒక్కసారిగా మార్పు వచ్చింది. తానొక నిరపరాధిని అప్పగించానని గ్రహించాడు. అతను ఆ 30 వెండి నాణేలను తీసుకుని ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్లి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. యూదా యేసుప్రభువు దగ్గరకు వెళ్లకుండా తన తప్పును లోకానికి చెప్పుకున్నాడు. లోకం అతడిని ఆదుకోలేదు. అది మాకేమి,
నీవే చూచుకొమ్ము అని యాజకులు అతడిని విసిరికొట్టారు. చివరికి తీవ్రమైన వేదన మరియు నిరాశతో యూదా ఆ 30 వెండి నాణాలను దేవాలయంలో పారవేసి వెళ్లి ఊరిపెట్టుకుని చనిపోయాడు. పౌలు చెప్పినట్లుగా దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును. ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. 2 కొరింథీయులకు 7:10. ఆ వెండి నాణాలు రక్తపు క్రయధనం కాబట్టి వాటిని దేవుని నిధిలో చేర్చకూడదని భావించిన యాజకులు పరదేశులను పాతిపెట్టడానికి ఒక కుమ్మరివాని పొలాన్ని కొన్నారు. బైబిల్ గ్రంథం అపోస్తలుల కార్యములు 1:18-19లో దీని గురించి మరింత భయంకరమైన వివరణ ఇస్తుంది. యూదా తలకిందులుగా పడి అతని నడుము పగిలి ప్రేగులన్నీ బయటకు వచ్చాయి. ఆ స్థలం అకెల్దమా అనబడింది, అంటే రక్తపు భూమి. పాత నిబంధనలోని జకర్యా 11:13 నెరవేరుతుంది. యెహోవా, ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయుమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని. యూదా జీవితం ప్రతి విశ్వాసికి దేవుడిస్తున్నొక హెచ్చరిక. అతని పతనం వెనుక ఉన్న 3 కీలకమైన అంశాలను గమనిద్దాం. 1. భక్తి ముసుగు, అంతరంగిక దూరం. యూదా సాక్షాత్తు యేసుతో 3 ఏళ్లు నడిచాడు, అద్భుతాలు చూశాడు, స్వయంగా దెయ్యాలను వెళ్లగొట్టాడు. కాని అతని శరీరం దేవునికి దగ్గరగా ఉన్నా అంతరంగం మాత్రం బహుదూరంగా ఉండిపోయింది. దేవాలయంలో ఉండటం, బైబిలు చదవడం మాత్రమే కాదు, మన హృదయం నిజంగా ఆయనకు లోబడి ఉందా లేదా అన్నదే ముఖ్యం. 2. చిన్న పాపమే పెను పతనానికి దారి. యూదా ఒక్క రాత్రిలో ద్రోహిగా మారలేదు. అతని పతనం ఆ డబ్బు సంచి దగ్గరే మొదలైంది. చిన్న చిన్న దొంగతనాలతో మొదలైన ఆ ధనాపేక్ష చివరికి సాతానుకు దారి ఇచ్చింది. మనం దాచిపెట్టే చిన్న చిన్న పాపాలే రేపు మన ఆత్మీయ మరణానికి కారణం కావచ్చు. 3. లోకానుసారమైన దుఃఖం. యూదా చేసిన అతిపెద్ద తప్పు యేసును అప్పగించడం కాదు, పశ్చాత్తాపపడిన తర్వాత కూడా యేసు ప్రేమను నమ్మలేకపోవడం. పేతురు కూడా యేసును ఎరుగనన్నాడు, కాని యేసువైపు చూసి ఏడ్చాడు. రక్షణ. యూదా తన పాపం వైపే చూసుకున్నాడు, అందుకే ఆత్మీయంగా భౌతికంగా నశించిపోయాడు. క్షణికమైన ఆశల కోసం దేవుని ప్రేమను దూరం చేసుకుంటున్నామా? యూదా జీవితం మనకొక మేలుకొలుపు కావాలి. ఈ సందేశం మిమ్మల్ని ఆలోచింపజేస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ సత్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రీస్తు వెలుగులో నడుద్దాం. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.